హలో ఫ్రెండ్స్, మూవీ పల్స్ ఛానల్కి స్వాగతం. స్పాయిలర్ ఫ్రీ రివ్యూకి ముందు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చాలు. మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ని కమెంట్లో చెప్పండి. నా రివ్యూ కాదు, మీరు చూసి డిసిషన్ తీసుకోండి. హైదరాబాద్కు ఇండిపెండెన్స్ రాకముందు జరిగే ఈవెంట్స్ నేపథ్యంలో ఈ స్టోరీ మొదలవుతుంది. సికింద్రాబాద్కు చెందిన మైకల్ అంటే రోషన్ ఒక ఆస్పైరింగ్ ఫుట్బాల్ ప్లేయర్. లండన్కు వెళ్లి ఇంటర్నేషనల్ లెవెల్ ఫుట్బాల్ ఆడాలనే బిగ్ డ్రీమ్స్ అతనికి ఉంటాయి. అదే సమయంలో బైర్నపల్లి విలేజ్లో రష్కర్స్ జరిపే అటాక్స్ విలేజ్ పీపుల్ని భయానికి మరియు ప్యానిక్కి గురి చేస్తుంటాయి. అయినా విలేజ్ పీపుల్ ధైర్యంగా వాటిని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న కొన్ని కీలక పరిమాణాల నేపథ్యంలో మైకల్ తెలంగాణ ఉద్యమంకు బర్త్ ప్లేస్ అయిన బైర్నపల్లి విలేజ్కు రావాల్సి వస్తుంది. అక్కడ అనుకోకుండా 15 రోజుల పాటు ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది. ఆ విలేజ్లో అతను చూసిన ఇన్సిడెంట్ మైకల్ లైఫ్ను ఎలా మార్చాయి? ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్గా మారాలనుకున్న అతను మూవ్మెంట్ యాక్టివిస్ట్గా ఎందుకు మారాడు? చివరికి అతను సాధించిన సక్సెస్ ఏమిటి? ఈ ట్రాన్స్ఫర్మేషన్ అతని ఫాదర్ స్టోరీ ఎలా ఇన్స్పిరేషన్గా నిలిచింది? 1948 పీరియడ్లో బైర్నపల్లి విలేజ్లో రష్కర్స్ ఆపరేషన్స్ విలేజ్ పీపుల్ను ఎలా ధైర్యంగా ఎదుర్కొన్నారు అన్నది మిగిలిన స్టోరీ. 1948 హిస్టారికల్ ట్రాజెడిక్ ఈవెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ ఫిల్మ్ ఆ కాలపు సిచ్యుయేషన్ను కళ్లకు కట్టినట్టుగా చూపించింది. డైలాగ్స్, స్క్రీన్ డిజైన్ విషయంలో డైరెక్టర్ మంచి జాగ్రత్తలు తీసుకున్నాడు. స్టోరీ బ్యాక్డ్రాప్కు తగ్గట్టుగా క్యారెక్టర్, నేచర్ మరియు వారి ప్రవర్తనను చూపించిన స్టైల్ ఆకట్టుకుంటుంది. అప్పటి సోషల్ కండిషన్స్తో పాటు స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చే స్ట్రాంగ్ ఎమోషన్స్, వార్ సీక్వెన్సెస్ కూడా బాగా వర్క్ అయ్యాయి. హీరోగా రోషన్ తన క్యారెక్టర్కు పూర్తిగా న్యాయం చేశాడు. యాక్షన్తో పాటు తన లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్తో బాగా మెప్పించాడు. హీరోయిన్ అన్స్వారా రజన్ తన సహజమైన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. కీలక రోల్లో మురళీ శర్మ పర్ఫార్మెన్స్ బలంగా నిలిచింది. ప్రత్యేక రోల్లో కళ్యాణ్ చక్రవర్తి కూడా తన రోల్కు తగ్గట్టుగా మంచి ఇంపాక్ట్ అయితే చూపించాడు. విలన్గా సంతోష్ ప్రతాప్ భయపెట్టేలా నటించాడు. అర్చన, రచ్చరవి సహా మిగిలిన సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా తమ రోల్స్లో పరిధిగా బాగానే రాణించాయి. డైరెక్టర్ ప్రతాప్ 1948 బ్యాక్డ్రాప్ ఎంచుకున్న విధానం ప్రశంసనీయం. ముఖ్యంగా వార్ సీన్స్ను డీల్ చేసిన స్టైల్ బాగుంది. స్టోరీలో వచ్చే ప్లాట్ ట్విస్ట్, క్లైమాక్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. మైకల్ ఫాదర్ మధ్య వచ్చే సీన్స్ సినిమా ఎమోషనల్ హైలైట్గా నిలిచాయి. తెలంగాణ రీజన్లో రష్కర్ ఆపరేషన్ పై ఇప్పటికే ఫిల్మ్స్ వచ్చిన ఈ ఫిల్మ్లో కొన్ని న్యూ ఎలిమెంట్స్ జోడించడం ప్లస్ పాయింట్ అయింది. ఫుట్బాల్ సీక్వెన్స్ కూడా రెండర్డ్ అయ్యాయి. అయితే కొన్ని కీ సీన్స్ స్లోగా సాగడం, మరికొన్ని సీన్స్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకుపోవడం మైనస్ పాయింట్ అయింది. ఫస్ట్ హాఫ్ను ఇంట్రెస్టింగ్గా తీర్చిదిద్దిన డైరెక్టర్ ప్రయత్నించిన కొన్ని చోట్ల స్లో నరేషన్ ఆడియన్స్ పేషెన్స్ను పరీక్షించింది. నరేషన్పై మరింత స్క్రీన్ ప్లే వర్క్ చేసింటే ఈ ఫిల్మ్ మరో లెవెల్కి వెళ్ళేదని అనిపిస్తుంది. టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషన్స్ బాగా పండాయి. నరేషన్ మరింత స్ట్రాంగ్గా ఉంటే సినిమాకు పెద్ద ప్లస్ అయ్యేది. మ్యూజిక్ డైరెక్టర్ అందించిన సాంగ్స్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బలంగా నిలిచింది. న్యాచురల్ లొకేషన్స్ను కెమెరామెన్ అందంగా క్యాప్చర్ చేశాడు. ఎడిటింగ్ కూడా ఓకే. ప్రొడక్షన్స్ ప్రియాంక దత్, జీకే మోహన్, జెమినీ కిరణ్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. నా రివ్యూ వచ్చేసరికి ఇండిపెండెన్స్కు పూర్వం జరిగిన హిస్టారికల్ ఈవెంట్స్ను స్పోర్ట్స్ డ్రామా బ్యాక్డ్రాప్లో చెప్పిన ఈ ఎమోషనల్ వార్ డ్రామా, యాక్షన్ మరియు స్ట్రాంగ్ ఎమోషన్స్తో ఆకట్టుకుంటుంది. క్యారెక్టరైజేషన్, ప్రెజెంటేషన్ బాగున్నాయి. ముఖ్యంగా రోషన్ లుక్స్ మరి అతని పర్ఫార్మెన్స్ సినిమాకు అదనపు స్ట్రెంగ్త్. కొన్ని చోట్ల నరేషన్ స్లోగా అయినప్పటికీ మొత్తం మీద ఈ ఫిల్మ్ ఒక వర్త్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ వీడియోని చివరి వరకు మీరు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.